ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ రేషన్ కార్డు దగ్గరకు గుడ్ న్యూస్. ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. కొత్తగా ఏపీలో 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలోని 29,796 రేషన్ షాపుల్లో ప్రతి నెల 1 నుంచి 15 వరకు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేస్తున్నారు. 5 ఏళ్లలోపు 80 ఏళ్లు దాటిన వారికి ఈ కేవైసీ అక్కర్లేకుండా రేషన్ సరఫరా చేస్తున్నారు. తెలంగాణలో నిరుపేదలెవరూ గూడు లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఈ పథకంలో ముందుగా పూరిగొడిసెలు, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అదేవిధంగా సొంత స్థలం ఉన్న వారికి తొలి దశలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా పనుల పురోగతిని అప్డేట్ చేస్తుండగా ఏఐ టెక్నాలజీతో అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా 5 లక్షలను సర్కార్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా 1 లక్ష జమ చేస్తున్నారు. కానీ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కొందరు పథకానికి అర్హులైనా పునాదిని కూడా నిర్మించలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో ఇప్పటికే సభ్యులుగా ఉంటే వారికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం అందించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు బ్యాంక్ లింకేజ్, సిఐఎఫ్, శ్రీనిధి ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు కూడా మంజూరయ్యాయి. తెలంగాణలోని సర్కార్ బడులకు మహర్దశ పట్టబోతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై సాంకేతిక టెక్నాలజీతో విద్యా బోధన జరగనుంది. డిజిటల్ తరగతులు, ఏఐ క్లాసుల కోసం ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. రానున్న 6 నెలల్లో 11,476 పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. కేంద్రంలో రాష్ట్రానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 5,992 స్కూళ్లలో BSNL ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్న విషయం తెలిసింది. వీటితో పాటు మరో 5,992 పాఠశాలలకు కూడా ఉచిత ఇంటర్నెట్ ఇవ్వాలని BSNLకు రాష్ట్ర విద్యాశాఖ ఈ మేరకు లేఖ రాసింది. రానున్న 6 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం రానుండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తూ సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంటుంది. ఇప్పుడు మరో ఫీచర్ ని తీసుకొచ్చింది. మీరు బిజీగా ఉండి ముఖ్యమైన మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారా? ఇకపై ఆ చింత అవసరం లేదు. మీకోసమే వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ అనేది మనిషి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. వాట్సాప్ వచ్చిన నుంచి డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడడం తగ్గిపోయింది. ఏం చెప్పాలన్నా మెసేజ్ చేస్తే సరిపోతుంది. అయితే కొన్నిసార్లు బిజీగా ఉండటం వల్ల ముఖ్యమైన మెసేజ్లు చదివి రిప్లై ఇవ్వటం మర్చిపోతాం. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోం. ఇకపై అలా జరిగే ఛాన్స్ లేదు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం రిమైండ్ మీ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. బిజీ లైఫ్ స్టైల్తో ముఖ్యమైన మెసేజ్లకు రిప్లై ఇవ్వటం మర్చిపోయే వారికి ఇది బాగా ఉపయోగపడనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లకు ఏదైనా చాట్కు సంబంధించి రిమైండర్ను సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. చాట్కు సంబంధించి ముఖ్యమైన సందేశాన్ని మర్చిపోకుండా అది టైంకు నోటిఫికేషన్తో గుర్తు చేస్తుంది. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది టెక్స్ట్ పై మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు, ఆడియో, డాక్యుమెంట్లకు కూడా పనిచేస్తుంది.